రహస్యంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది, అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు, అజ్ఞాతంగా పనిచేస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే, పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి, దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి, వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి. అలా చేయడంలా దాడులు ఏ విధంగా చేర్చాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు, ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడతారు. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.